ఏమవుతుంది, మన మతం మీద ఉన్న మనకున్న విశ్వాసమే కాకుండా మనతో పాటు ఉండే మన స్నేహితులు, ఇతర మతస్థులు, ఇతర దేశస్థులు కూడా దానిపైన ఒక న్యూన్యతా భావాన్ని పెంచుకునేటువంటి ప్రమాదం కూడా ఏర్పాటు చేయబడింది దానివల్ల. కాబట్టి దేశం లోపలే కాకుండా దేశం వెలుపల కూడా మనము ఈ యొక్క కల్తీ లడ్డు ద్వారా మన మత విశ్వాసాలని మనము కొంతవరకు కోల్పోవలసినటువంటి ప్రమాదాన్ని వీరు సృష్టించారు. వాళ్ళకు కావాల్సింది కూడా అదే. అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినా బయట వెళ్ళినా లడ్డు ప్రసాదంగా ఇచ్చి అక్కడ మనము వీఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తీసుకొచ్చామంటూ అది మనము చేసేటువంటి ఆ యొక్క లడ్డు వితరణ ఎంత ప్రమాదంలో పడిందో ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మతాల మధ్య విద్వేషాలు రగిలించడానికి అనేకమైనటువంటి కారణభూతం అవుతూ ఉంటాయి. ఇప్పుడు అంతర్వేదిలో రథం తగలబెట్టినప్పుడు ఎలా హిందూ సమాజం రియాక్ట్ అయింది, అదేవిధంగా ఒక చర్చినో లేకపోతే ఒక మసీదునో ఏదో రూపంలో దానిపైన దాడి చేసినప్పుడు ఆ మతస్థులు ఎలా రియాక్ట్ అవుతారు? ఇక్కడ ఏంటంటే సమాజంలో నా మతము గొప్ప అని ఎప్పుడైతే మతాలు భావిస్తారో మతంలో ఉన్నవాళ్ళు తప్పకుండా ఎదుటి మతాన్ని తక్కువ చేయడానికి ప్రయత్నాలు చేస్తారన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఎదుటి మతాన్ని తక్కువ చేయడానికి ఇంకో మతం వాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఎక్కడెక్కడైతే పవిత్రతంగా ఉంటుందో, ఇప్పుడు మన హిందూ దేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువుల యొక్క ఒక ప్రామినెంట్ టెంపుల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నది ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యం. అటువంటి టెంపుల్లోనే అటువంటి చోట ఆ మతానికి ఎక్కువగా పాపులారిటీ వస్తుంది కాబట్టి దాన్ని తగ్గించాలని వేరే మతం వాళ్ళు కోరుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ కోరుకుంటారు కూడా. ఆ కోరుకునే క్రమంలోనే ఏ మార్గాలు ఉన్నాయని వాళ్ళు అన్వేషణ చేస్తారు. ఏ రూపంలో మనము ఈ మతం పైన దాడి చేయొచ్చు. కొంతమంది సైకలాజికల్గా దాడి చేస్తారు, కొంతమంది సైద్ధాంతికంగా దాడి చేస్తారు, కొంతమంది భౌతికంగా దాడి చేస్తారు. భౌతికంగా దాడి చేయడం కంటే ఇటువంటి సైకలాజికంగా దాడి చేయడం అన్నది ఆ మతానికి చాలా ప్రమాదం అండి.